హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయమాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పండి. మేమందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ లాగ్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతము. ఈరోజు వచ్చి మంగళవారము. చూస్తారు కదా, మా పొట్టి స్నానం చేసుకొని రెడీ అయ్యిండు స్కూల్కి వెళ్ళటానికి. ఆలుగడ్డ చట్నీ రొట్టె చేసి అయితే ఇచ్చిన అతనికి తినడానికి అదే టిఫిన్ కూడా పెట్టేసింది అన్నట్టు. ఇంకా అతనైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నేను చేసుకున్న పనులు నైట్ నేను బోల్ తోముకొని పెట్టేసుకుంటా. అందుకే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతనైతే వాళ్ళే తోమి పెట్టేసిన. ఇంకా ఒట్ట కూడా మొత్తం క్లీన్ చేసుకొని మధ్యాహ్నం పనులు కూడా చేసుకొని ఇప్పుడైతే నైట్ డిన్నర్ కోసానికి నేను వంట ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చి అయితే 4 అవుతుంది. ఇంకా ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆలుగడ్డలు పొట్టు తీస్తాను. ఈరోజు అనంత చతుర్దశి, గణేషుని విమర్జనము. అయితే మీకు పాటలు వినిపిస్తున్నాయో ఏమో, బ్యాండ్ ఇట్లా కొంచెము వాయిస్ వస్తుంది. గణేష్ దేవుణ్ణి కూర్చుండబెట్టేటప్పుడు ఎంత సంతోషం అయితే ఉంటుందో, విమర్జనము చేసే రోజు అంతే బాధ కూడా ఉంటుంది. అందుకే మనము మళ్ళొచ్చే సంవత్సరం తొందరగా రా అని మరి విమర్జనం చేస్తామన్నట్టు నది కాడికి పోయి. నేనుండేది పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఇంట్లో విమర్జనం చేయరు. అందరూ కూడా నదికి పోయే చేస్తారు, అంటే గంగా కాడికి పోయి చేస్తారు అన్నట్టు. ఈరోజు బయట రోడ్డుపై చాలా హడావిడిగా ఉన్నది. నాకు కిటికీల నుంచి మొత్తం కనిపిస్తుంది అన్నట్టు. మనము ఆలుగడ్డలతోని ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఆలుగడ్డలను ఉడకపెట్టుకొని పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసుకుంటే ఆలుగడ్డ అనేది మంచిగా మ్యాష్ కూడా అవుతుంది. లూజ్ ఉండదు అన్నట్టు. ఆలుగడ్డ మ్యాష్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. అయితే మనం ముద్దలు కట్టడానికి చాలా బాగుంటుంది అన్నట్టు. ఆలుగడ్డ అట్లా ఉడకపెట్టుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే రెసిపీ రాజస్థానీ స్పెషల్ అన్నట్టు. దాల్ బాటీ అంటారు. అయితే మా మహారాష్ట్రలో ఏమో పాన్గే అంటారు. అయితే పాన్గే అంటే ఇట్లనే పిండిని దొడ్డుగా పట్టిస్తారు అన్నట్టు, రవ్వ మాదిరిగా పట్టించి ఇంకా వాటిని గట్టిగా పిండి పిసికి పెట్టేసుకుంటారు, పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసి. మన ఈ పెండై గౌరీలు ఉంటాయి కదా, ఇక్కడ మేము పెండ పిడకలను గౌరీలు అంటాం అన్నట్టు. పెండ పిడకలను కాల్చి ఆ ముద్దలను ఆ కాల్చిన పిడకలల్లో వేస్తారు అన్నట్టు. అయితే మంచి స్మెల్తో మంచిగా కాలుతాయి అవి. తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తిన్నానైతే నాకు చాలా బాగా అనిపించింది. ఒక 2-3 సార్లు ఇక్కడ ఆడవాళ్ళని చూసి ఇంకా నేను కూడా చేయడం నేర్చుకున్నా. ఆలుగడ్డలు అయితే కోసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మసాలా కోసానికి ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని అయితే ఇప్పుడు కొంచెం బరకగా నూరుకుంటా. మనము తాలిపులా ఈ మసాలా కనుక వేసినాం అనుకోండి, చాలా మంచి సువాసన అనేది ఉంటుంది అన్నట్టు. కూర టేస్ట్ కూడా బాగా మంచిగా అవుతుంది. వెజ్ కూరలల్లా నేను ఎప్పుడైనా సరే ఈ మసాలా తప్పనిసరిగా వాడతా. ముందు నూనెలా ఈ మసాలా వేసిన తర్వాతనే ఉల్లిగడ్డలు కూడా వేసేస్తా అన్నట్టు. ఇప్పుడు నేను చూపించిన మసాలాలు ఏవైతే ఉండేనో అందులో కొత్తిమీరాకు కూడా వేసుకొని దంచుకోవచ్చు. నా దగ్గరనైతే ప్రస్తుతానికి కొత్తిమీరాకు లేదు కాబట్టి నేనైతే ఇంకా అవే తీసుకొని ఇంకా ఇట్లా దంచుకొని పెట్టేసుకున్నా. చూడండి ఇప్పుడు ఎట్లా బరకగా ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పిన కదా పానీయాలు చేస్తారు మహారాష్ట్రలో అని. అయితే అందులో వాళ్ళు ఇట్లా ఆలుగడ్డది చట్నీ నింపరు, ఇట్లా మొత్తం పిండి ఉండనే ఉంటుంది. ఆ పిండిని లొట్టలాగా చేసి దాంట్లో నూనె పెట్టి మళ్ళీ దాన్ని మొత్తము ముద్దలాగా కవర్ చేస్తారు అన్నట్టు. కానీ రాజస్థానీ బాటీలోనైతే ఆలుగడ్డది చట్నీ నింపి చేస్తారు, వట్టిగా కూడా చేస్తారు. నేను ఆలుగడ్డ నింపిన ఎందుకు చేస్తానంటే మా పిల్లలకు చాలా ఇష్టము ఆలుగడ్డ నింపినవి బాటీలు. అందుకే నేను మా పిల్లల కోసానికైతే ప్రతి వారంలో ఒక్కసారి తప్పనిసరిగా చేస్తా ఇవి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నా. ఇంకా నేనైతే ఆవాల నూనె వాడుతున్నా. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో నేను కస్తూరి మెంతి వేసుకుంటాను. ప్రతి ఒక్క జాగల కస్తూరి మేతిది పదం అనేది వేరు ఉంటుంది. అయితే మా మహారాష్ట్రలో మాత్రము కస్తూరి మేతి అనే అంటారు. ఇంకా మన ఆంధ్రలో, తెలంగాణలో అయితేనేమో కస్తూరి మేతి అని అంటారు. నేను అన్న పదము కరెక్టా కాదా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తప్పనిసరిగా చెప్పండి. ఇప్పుడు నేను నూరుకొని పెట్టుకున్న మసాలా మొత్తం వేసిన తర్వాత ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక
పసుపును ఉప్పు వేసేసుకున్నా, ఎందుకంటే అందులో ధనియాలను జీలకర్ర నేను నూరుకున్నా కాబట్టి అందులో పొడి వేసేది అవసరం లేదు. ఇప్పుడైతే ఉడకబెట్టుకొని పెట్టుకున్న ఆలుగడ్డను ముక్కలుగా కట్ చేసుకున్నా కదా, ఇంకా అది కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మ్యాషర్తోని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. అయితే ఇట్లా మ్యాషర్ ఒకవేళ లేకపోయేది ఉంటే మనకు కుడక మనము గీక్కుంటాం కదా ఎండు కొబ్బరి, దాంతో కూడా చేసుకోవచ్చు. ముందుగానే చేసుకొని పెట్టేసుకోవాలి, ఇంకా ఫ్రై చేసుడే ఉంటుంది. ఇప్పుడైతే మొత్తానికి ఆలుగడ్డ చట్నీ రెడీ అయిన తర్వాత పక్కకైతే దించుకొని పెట్టేసుకున్నా. అది చల్లారే లోపు నేను ఇక్కడ పిండి పిసుకుంటాను. అయితే పిండి కోసానికి మాత్రం నేను గోధుమ పిండి తీసుకున్నా. అందులో ఓమా ఉంటుంది కదా, ఇట్లా నలుచుకొని వేసుకోవాలి, మంచి వాసన ఉంటుంది అన్నట్టు. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నా, అట్లనే 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఈ మనం చేసేటి ముద్దలు అనేటివి ఉడికిన తర్వాత మంచిగా క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ కూడా బాగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుంటా ఒక డో లాగా తయారు చేసుకోవాలి. డో బాగా పల్చగా ఉండద్దు, గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే ఏమవుతుందంటే పిండిని మనము ఎలాగైతే ఆడిస్తామో అట్లనే ఆడుతుంది. అందులో ఆలుగడ్డ ఫిల్లింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది కాదన్నట్టు. చూసిండ్రు కదా పిండి ఎట్లా కలుపుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఆలుగడ్డ చల్లారిన తర్వాత తీసి ఇట్లా చిన్నగా ఉండలు చేసుకోవాలి. చిన్నగా ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముద్దను మనం పిండిలో పెట్టుకుంటాము. అయితే నేను ఇప్పుడు ఇది గుంట పొంగనాల పాత్రలో చేస్తాను ఈ రెసిపీ. గుంట పొంగనాలకు మనము స్పూన్తోని బ్యాటర్ వేస్తాం కదా, అయితే మనకు ఇక్కడ మనం అందాజతోని చేసుకోవాలి. అంటే ఆ పాత్ర ఆ సైజు ప్రకారంగా ఈ రెసిపీ చేసుకోవాలన్నట్టు. ఆ బాల్స్ని మనము గుంట పొంగనాల పాత్రలో వేసేటప్పుడు కరెక్ట్గా కూర్చోవాలి అందులో. అయితే ఇంకా అన్ని సైడ్లో కూడా బాగా కాలుతాయి అన్నట్టు అవి, అందుకనే సైజు చూసి తీసుకోవాలి. పిండిది కూడా ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా చేసుకొని ఒక లొట్టలాగా తయారు చేసుకొని అందులో ఆలుగడ్డను ఫిల్లింగ్ చేసేసుకోవాలి. అది మంచిగా 2 కూడా కవర్ చేసుకోవాలి. చూసిర్రు కదా ఎట్లా చేస్తానో, సేమ్ అట్లనే చేసుకోవాలి. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటలేము కదా, అందుకే మనము అవి ఎట్లా ఫిల్ చేసినా కూడా నడుస్తుంది. మనము డ్రై ఫ్రై చేస్తున్నాం కాబట్టి భయపడాల్సిన పని ఏమీ లేదు. అవి మనం ఫ్రై చేయంగా కొంచెము నోరు విప్పుతేనే బాగుంటుంది ఉడికిన తర్వాత, ఎందుకంటే మనము నెయ్యిలా డిప్ చేసుకున్నప్పుడు నెయ్యి మొత్తం లోపల దాకా వెళ్ళిపోతుంది అందుకు. ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గుంట పొంగనాల పాత్రను పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి బాల్స్ అయితే అందులో వేసేసుకుంటాను, అంటే పిండి బాల్స్. ఈ పాటి వేయించుకునేటప్పుడు మాత్రము గ్యాస్ ఫ్లేమ్ మాత్రం తక్కువ పెట్టాలి, తక్కువ మంట మీదనే వేయించుకోవాలి, మొత్తం మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు. ఇట్లా రెడీ అవుతాయి. చూసిండ్రు కదా ఎంత బాగా రెడీ అయినాయి, కలర్ చూసిండ్రు కదా. ఇప్పుడైతే అన్నీ ఇట్లా రెడీ అయినాయి. ఇప్పుడు వీటి కోసానికి నేను పప్పు చేసుకుంటాను. ఇప్పుడు పప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకుంటాను. ముందుగానైతే మైసూర్ పప్పు తీసుకున్న 1 స్పూను కందిపప్పు, 1 స్పూను పెసరపప్పు, 1 స్పూను మినప్పప్పు, పొట్టు మినప్పప్పు తీసుకున్న, ఇంకా మఖానే వేసుకొని కస్తూరి మేతి జీలకర్ర, కొన్ని మిరియాలు వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లిమ్ మంట మీదనే వేయించుకోవాలి. నెయ్యి వేసుకున్నాం కాబట్టి మనము వేపుకునేటప్పుడు వేగిపోయిన తర్వాత మంచి వాసన వస్తుంది, అప్పుడు అనుకోవాలి వేగిపోయినాయని. నా దగ్గర శనగపప్పు లేదు కాబట్టి నేను శనగపిండి వేస్తాను, 1 స్పూన్ వేసిన. ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయిపోయింది. చల్లార్చడానికైతే పెట్టేసిన పక్కకు. చల్లారిన తర్వాత ఇంకా మిక్సీలో పొడిగా చేసేసుకుంటా. ఇట్లా చేసుకునే పప్పుల పాలకూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనము ఇందులో పాలకూర కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు కాబట్టి నేను వేస్తలేను. మీ దగ్గర ఉండేది ఉంటే మీరు వేసుకోవచ్చు, కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా పొడిగా అయిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆవాల నూనె వేసుకుంటా. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఎల్లిపాయ, పచ్చిమిరపకాయ
దంచుకొని పెట్టుకున్న బరకగా అది కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఎల్లిపాయ వేసుకున్నా కదా, అక్కడ ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి వేసుకొని కూడా మనం తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా నూరుకొని పెట్టుకున్న పప్పు పొడి అయితే మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటాను. ఇంకా మంచిగా కలుపుకొని ఇంకా నీళ్లు పోసుకోవాలి. మనకు ఎంతమంది మనం ఉన్నామో ఆ విధంగా ఆ పప్పుల నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే అది చిక్కపడుతుంది ఉడికిన తర్వాత. చాలా సింపుల్ అయిన రెసిపీ అండి. మనకు ఎప్పుడైనా తినాలని అనిపిస్తే ఇలా వెరైటీగా చేసుకొని తినచ్చు. కొంచెం కష్టం అవుతుంది చేసుకోవాలంటే, కానీ చేసుకున్న తర్వాత తిన్నాక తృప్తే వేరుంటుంది. నేను ఇందులో ఉప్పు కూడా వేసుకున్నా కానీ ఉప్పు వేసేటప్పుడు చూపించలేదు. ఇంకా మొత్తం అయితే పప్పు ఉడికిపోయింది చూడండి. ఈ బాటి ఉన్న ఈ పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు నచ్చేది ఉంటే ఈ రెసిపీ ఎప్పుడైనా చేసుకొని తప్పనిసరిగా చూడండి. ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయిపోయింది. నేను ఇంకా అక్కడ అంత పడిపోయింది కదా, గ్యాస్ ఒట్ట మాత్రం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అట్లనే గ్యాస్ కూడా ఆఫ్ చేసేసిన. ఒక వంట చేస్తేనే కాదండి, వంట చేసిన తర్వాత బోళ్ళు కూడా ఎన్నో వెళ్తాయి. అవన్నీ మనం చేసుకుంటాం కదా ఆడవాళ్ళము. సో అవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను వడ్డిస్తాను. ఇంకా పప్పు కూడా వేసుకున్నా. నెయ్యిలా డిప్ చేసుకోవాలి ఈ బాటీలను. హెల్తీ పప్పు, హెల్తీ బాటీలు. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చేది ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ఇన్ని రెసిపీలతో మీ ముందు ఉంటా. అంతవరదాకా బాయ్ అండి అందరికీ. టేక్ కేర్.